ఈ వీడియోలో ఇంకొన్ని ఏపీఐ ప్రొడక్షన్ రిలేటెడ్గా ఇంటర్వ్యూలు అడిగే క్వశ్చన్స్ మరియు ఆన్సర్ చూద్దాం. స్టార్టింగ్ మెటీరియల్కి, ఇంటర్మీడియట్కి మరియు ఏపీఐకి మధ్య తేడా ఏంటి? స్టార్టింగ్ మెటీరియల్ అంటే ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో స్టార్టింగ్లో వాడే ఒక ప్రైమరీ కెమికల్ అని చెప్పొచ్చు. అదే ఇంటర్మీడియట్ అంటే కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఏర్పడే పదార్థాలు. ఇవి ఇంకా పూర్తిగా మెడిసిన్గా మారలేదు అని అర్థం. అంటే ఇది మిడిల్లో వచ్చే స్టేజ్ అని అర్థం. తర్వాత ఏపీఐ అంటే అన్ని కెమికల్ రియాక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత, ప్యూరిఫికేషన్ పూర్తయిన తర్వాత వచ్చే చివరి ఫైనల్ డ్రగ్ అని చెప్పొచ్చు. తర్వాత క్రాస్ కంటామినేషన్ని ఎలా నివారిస్తారు? ఎక్విప్మెంట్స్ని ఒకే ప్రోడక్ట్ కోసం వాడడం లేదా సరైన క్లీనింగ్ వ్యాలిడేషన్ చేయడం ఒకటి. ఇంకోటి బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు లైన్ క్లియరెన్స్ తీసుకోవడం. తర్వాత HVAC సిస్టమ్స్ ద్వారా ఎయిర్ ఫ్లో ఏదైతే ఉంటుందో ఎయిర్ ఫ్లో మరియు ఎయిర్ డిఫరెన్షియల్ ప్రెజర్ని నియంత్రించడం. అలాగే క్లోజ్డ్ సిస్టమ్స్ అంటే ANFD లాంటి క్లోజ్డ్ సిస్టమ్ని యూజ్ చేయడం లాంటివి అని చెప్పొచ్చు. ICH Q7 గైడ్ లైన్స్ దేనికి సంబంధించినవి? ICH Q7 అనేది ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో పాటించాల్సిన CGMP అంటే కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ సంబంధించి నియమ నిబంధనలు తెలిపే ఒక అంతర్జాతీయ గైడ్ లైన్ అని చెప్పొచ్చు. ఇది క్వాలిటీ మేనేజ్మెంట్ మరియు ప్లాంట్ యొక్క పరిశుభ్రత, ఎక్విప్మెంట్ హ్యాండ్లింగ్ మరియు రా మెటీరియల్ యొక్క క్వాలిటీ మరియు డాక్యుమెంటేషన్ కి సంబంధించింది. తర్వాత డీవియేషన్, OOS మరియు CAPA అంటే ఏంటి? డీవియేషన్ అంటే ప్రొడక్షన్ ప్రాసెస్లో లేదా ప్లాంట్లో SOP అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో దానికి భిన్నంగా జరిగే ఊహించని పొరపాటు అని చెప్పొచ్చు. OOS అంటే అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటే QC ల్యాబ్లో టెస్టింగ్ చేసేటప్పుడు స్పెసిఫికేషన్ లిమిట్ అనేది దాటి రావడం, దాన్ని మనం OOS అంటాం. అవుట్ ఆఫ్ స్పెసిఫికేషన్ అంటాం అంటే స్పెసిఫికేషన్కి భిన్నంగా రావడం. CAPA అంటే కరెక్టివ్ మరియు ప్రివెంటివ్ యాక్షన్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ రాకుండా చేయడానికి లేదా దాన్ని నివారించడానికి తీసుకునే చర్యలు అని చెప్పొచ్చు. తర్వాత డేటా ఇంటిగ్రిటీలో ఆల్కోవా ప్రిన్సిపల్స్ డాక్యుమెంటేషన్ అనేది సరైన వేలో ఎంటర్ చేయడానికి ఈ సూత్రాలను సాధారణంగా పాటిస్తూ ఉంటారు. ఆల్కోవా అంటే ఏ అంటే అట్రిబ్యూటబుల్ అంటే ఆ పని ఎవరు చేశారో ఎంటర్ అయ్యి ఉండాలి. అలాగే L అంటే లెజిబుల్ అంటే స్పష్టంగా చదవడానికి వీలుగా ఉండాలి. అలాగే C అంటే కాంటెంపరోనియస్ అంటే పని జరుగుతున్నప్పుడే నమోదు చేయాలి, అంటే తర్వాత చేయడం లేదా ముందు రాయడం లాంటివి చేయకూడదు. తర్వాత O అంటే ఒరిజినల్, రికార్డ్ అనేది ఒరిజినల్ గా ఉండాలి. తర్వాత A అంటే యాక్యురేట్, ఎలాంటి తప్పులు లేకుండా సరైన ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. అలాగే ఆల్కోవా ప్లస్ అనేది చూస్తే ప్లస్లో కంప్లీట్, కన్సిస్టెంట్, ఎండ్యూరింగ్ మరియు అవైలబుల్ ఇవి కూడా వస్తాయి. అంటే పూర్తి స్థాయిలో ఉండాలి, అలాగే ఆ డేటా అనేది అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా ఆల్కోవా ప్లస్లో వస్తాయి. తర్వాత క్లీనింగ్ వ్యాలిడేషన్ అంటే ఏంటి? ఒక ఎక్విప్మెంట్ క్లీన్ చేసిన తర్వాత పాత ప్రొడక్ట్ యొక్క రెసిడ్యూస్ లేకుండా లేదా సాల్వెంట్స్ అనేవి అందులో లేకుండా సేఫ్ స్థాయిలో ఉన్నాయని నిరూపించడం ఒక ప్రాసెస్ అని చెప్పొచ్చు. తర్వాత డ్రైయింగ్ లో గమనించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి? 1 టెంపరేచర్ కంట్రోల్, 2 వ్యాక్యూమ్ లేదా ప్రెజర్, 3 డ్రైయింగ్ టైం, డ్రైయింగ్ అనేది ఎంత టైం తీసుకుందని. తర్వాత మాయిశ్చర్ పర్సంటేజ్ మరియు సాల్వెంట్ పర్సంటేజ్ తగ్గించడం, అంటే దీని మనం లాస్ అండ్ డ్రైయింగ్ అంటాం అంటే LOD. తర్వాత రియాక్టర్లో సాల్వెంట్ చార్జ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన సేఫ్టీ మెజర్స్ ఏంటి? ఇనర్టైజేషన్ అంటే ఆల్రెడీ రియాక్టర్లో ఉన్న ఆక్సిజన్ ని తొలగించడానికి ముందుగా నైట్రోజన్ ఫ్లషింగ్ అనేది చేయాలి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల మంటలు రాకుండా గ్రౌండింగ్ అనేది, ఎర్తింగ్ అనేది సరిగ్గా ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత సాల్వెంట్ కాంటాక్ట్ అవ్వకుండా PPE అంటే గోగల్స్ కానీ, హ్యాండ్ గ్లౌస్ కానీ, మాస్క్ కానీ ఇవన్నీ యూజ్ చేయాలి. తర్వాత సాల్వెంట్ యొక్క ఫ్లాష్ పాయింట్ కంటే తక్కువ టెంపరేచర్లోనే ఛార్జింగ్ అనేది చేయాలి. తర్వాత మదర్ లిక్కర్ అంటే ఏంటి? అంటే ML అంటే ఏంటి? దాన్ని ఇండస్ట్రీస్లో ఎలా యూజ్ చేస్తారు? మదర్ లిక్కర్ ప్రోడక్ట్ అనేది క్రిస్టలైజేషన్ తర్వాత, అంటే క్రిస్టలైజేషన్ పూర్తయిన తర్వాత సాలిడ్ ప్రోడక్ట్ను ఫిల్టర్ చేసిన లిక్విడ్ని మనం మదర్ లిక్కర్ అంటాం. ఇందులో ఆల్రెడీ కొంత పరిమాణంలో ప్రొడక్ట్ ఉండొచ్చు, అలాగే సాల్వెంట్స్ ఉంటాయి. దీని నుండి ప్రొడక్ట్ రికవరీ చేయడాన్ని ప్రొడక్ట్ రికవరీ అంటాం. అలాగే సాల్వెంట్ను డిస్టిలేషన్ ద్వారా రికవరీ చేయడాన్ని సాల్వెంట్ రికవరీ అంటాం. తర్వాత ANFD అంటే ఏంటి? ANFD అంటే ఎజిటేటెడ్, నచ్, ఫిల్టర్ మరియు డ్రయర్. ANFD అనేది ఏపీఐ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్. దీని ద్వారా ఫిల్టరేషన్ చేయొచ్చు, వాషింగ్ చేయొచ్చు మరియు డ్రైయింగ్ అనే 3 కూడా ఒకే ఎక్విప్మెంట్లో చేయొచ్చు. సో ఇది కంప్లీట్గా క్లోజ్డ్ సిస్టంలో చేయొచ్చు. దీనివల్ల ప్రొడక్ట్ అనేది బయట ఎన్విరాన్మెంట్తో కాంటాక్ట్ అవ్వదు, కాబట్టి క్రాస్ కంటామినేషన్ అనేది తగ్గుతుంది. చేంజ్ కంట్రోల్ ఎన్ని రకాలు? ప్లాంట్లో ఏదైనా ప్రాసెస్ కానీ, ఎక్విప్మెంట్ కానీ లేదా డాక్యుమెంటేషన్ కానీ, రా మెటీరియల్ కానీ ఏదైనా మార్పు చేయాలనుకున్నప్పుడు దాన్ని ముందుగా ఎవాల్యుయేట్ చేసి QA పర్మిషన్తో అమలు చేసే సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇక్కడ మెయిన్గా 2 రకాల చేంజెస్ ఉంటాయి. ఒకటి మేజర్, రెండవది మైనర్. మేజర్ చేంజ్ అంటే ప్రొడక్ట్ క్వాలిటీ మీద లేదా స్టెబిలిటీ మీద డైరెక్ట్గా ఎఫెక్ట్ అనేది చూపుతుంది. మైనర్ చేంజ్ అంటే ప్రొడక్ట్ యొక్క క్వాలిటీపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించకుండా చిన్న మార్పుల్ని మైనర్ చేంజ్ అంటాం. తర్వాత ఇంప్యూరిటీ ప్రొఫైల్ అంటే ఏంటి? ఏపీఐలో ఉండే మెయిన్ ఇంప్యూరిటీస్ ఏంటి?
ఏపీఐలో ఉన్న రకరకాల ఇంప్యూరిటీస్ ని గుర్తించి వాటిని లిమిట్స్ ను ఎంటర్ చేయడాన్ని ఇంప్యూరిటీ ప్రొఫైలింగ్ అంటాం. ఇందులో ముఖ్యంగా ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటే ప్రాసెస్ జరిగేటప్పుడు సైడ్ ప్రొడక్ట్స్ గానీ, ఇంటర్మీడియట్స్ గానీ లేదా బై ప్రొడక్ట్స్ ని ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటాం. తర్వాత ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ మనం యాడ్ చేసే రీఏజెంట్స్ గానీ, హెవీ మెటల్స్ గానీ, క్యాటలిస్ట్ గానీ వీటన్నిటిని ఇన్ఆర్గానిక్ ఇంప్యూరిటీస్ అంటాం. తర్వాత రెసిడ్యువల్ సాల్వెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో వాడిన తర్వాత మిగిలిపోయిన సాల్వెంట్స్ రెసిడ్యువల్ సాల్వెంట్స్ అంటాం. అలాగే తర్వాత లైన్ క్లియరెన్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి. ఒక ప్రాసెస్ లేదా బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు ఒక ఏరియాలో అంతకు ముందు చేసిన బ్యాచ్ యొక్క మెటీరియల్స్ గానీ, డాక్యుమెంట్స్ గానీ మరియు ప్రీవియస్ రెసిడ్యువల్స్ గానీ ఏవి లేవని QA మరియు ప్రొడక్షన్ టీం ఒక కన్ఫర్మ్ చేసుకునే ప్రాసెస్. ఇది క్రాస్ కంటామినేషన్ మరియు మిక్సప్లని నివారిస్తుంది. తర్వాత క్వాలిఫికేషన్ అంటే ఏంటి, ఎన్ని రకాలు. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక కొత్త ఎక్విప్మెంట్ని ప్లాంట్లోకి తీసుకొచ్చేటప్పుడు దాన్ని ఇన్స్టాల్ చేసేటప్పుడు 4 స్టేజెస్లో దాన్ని క్వాలిఫై చేస్తారు. ఒకటి DQ అంటే డిజైన్ క్వాలిఫికేషన్, అంటే పరికరం డిజైన్ మనకి అవసరాలకు అనుగుణంగా ఉందో లేదో చూడడం. తర్వాత IQ అంటే ఇన్స్టాలేషన్ క్వాలిఫికేషన్, పరికరం అనేది అంటే ఎక్విప్మెంట్ అనేది సరిగ్గా అనుకున్న స్థలంలో ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చెక్ చేయడం. తర్వాత OQ అంటే ఆపరేషనల్ క్వాలిఫికేషన్, ఆ ఎక్విప్మెంట్ అనేది అన్ని ఫంక్షన్స్ కంట్రోల్స్ సరిగ్గా పనిచేస్తున్నాయా లేదో అనేది చూడడం. తర్వాత PQ అంటే పర్ఫార్మెన్స్ క్వాలిఫికేషన్, అంటే లోడ్లో ఉన్నప్పుడు ఆ ఎక్విప్మెంట్ అనేది అనుకున్న రిజల్ట్ని కన్సిస్టెంట్గా ఇస్తుందో లేదో అనేది ఒక ప్రూవ్ చేయడం. సో ఈ 4 క్వాలిఫికేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు. తర్వాత ఈల్డ్ తక్కువగా రావడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు. రియాక్షన్లో టెంపరేచర్ లేదా pH కంట్రోల్ తప్పడం, ఫిల్టరేషన్ లేదా డ్రైయింగ్ టైంలో మెటీరియల్ అనేది ఎక్విప్మెంట్కి అంటిపెట్టుకొని మిగిలిపోవడం, దీన్ని మెకానికల్ లాస్ అంటాం. తర్వాత క్రిస్టలైజేషన్ సరిగ్గా జరగకపోవడం, అంటే ఎక్స్ట్రాక్ట్ కాని ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో MLsలో వెళ్ళిపోవడం. తర్వాత రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవి క్వాలిటీ తక్కువగా ఉండడం. సో ఇవన్నీ సాధారణంగా మనం ఈల్డ్ తక్కువ రావడానికి కారణాలు చెప్పుకోవచ్చు. LOD మరియు KF మధ్య తేడా ఏంటి. ఉదాహరణకి ఒక ల్యాబ్లో శాంపిల్ని హీట్ చేసేటప్పుడు అందులో నుంచి ఎవాపరేట్ అయ్యే మొత్తం నీరు లేదా సాల్వెంట్స్ రెండు కలిపి మెజర్ చేస్తుంది. అదే KF టైట్రేటర్ అంటే శాంపిల్లో ఉన్న కేవలం వాటర్ కంటెంట్ని మాత్రమే మెజర్ చేస్తుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ప్లాంట్లో జరిగే ప్రమాదం ఏంటి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తాం. నాన్ పోలార్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో ఉదాహరణకి టోల్విన్ కానీ, హెక్సేన్ కానీ ఇవన్నీ హైలీ ఫ్లేమబుల్. ఇలాంటి సాల్వెంట్స్ వాడేటప్పుడు లేదా పౌడర్ డ్రైయింగ్ సమయంలో స్టాటిక్ ఛార్జ్ ఏర్పడి స్పార్క్ వచ్చి మంటలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి రియాక్టర్ లేదా పైప్ లైన్ మరియు ఎక్విప్మెంట్ కు తగిన ఎర్తింగ్ కంటిన్యూటీ లేదా బాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత FLP అంటే ఫ్లేమ్ ప్రూఫ్ ఎక్విప్మెంట్ మాత్రమే వాడాలి. సాల్వెంట్ ఛార్జ్ చేసేటప్పుడు డిప్ పైప్ వాడి రియాక్టర్ అడుగున సాల్వెంట్ పడేలా చూడాలి. అలాగే డ్రమ్స్ లో ఛార్జ్ చేసేటప్పుడు ఎత్రాడ్ అనేది కంపల్సరీగా వాడాలి. తర్వాత వర్కింగ్ స్టాండర్డ్ మరియు రిఫరెన్స్ స్టాండర్డ్ మధ్య తేడా ఏంటి. ముందుగా రిఫరెన్స్ స్టాండర్డ్ USP కానీ, EP కానీ లేదా IP వంటి అఫీషియల్ ఫార్మకోపియా సంస్థల నుండి కొనుగోలు చేసిన అత్యంత ప్యూర్ అప్రూవ్ అయిన ఒక మెజర్ అని చెప్పొచ్చు. దీన్ని మనం ప్రైమరీ స్టాండర్డ్ అంటాం. అదే వర్కింగ్ స్టాండర్డ్ అంటే మనం రోజువారీ ల్యాబ్లో టెస్టింగ్ కోసం ప్లాంట్లో ఇన్హౌస్గా తయారు చేసి రిఫరెన్స్ స్టాండర్డ్తో క్యాలిబ్రేట్ చేసి క్వాలిటీ నిర్ధారించిన క్వాలిఫైడ్ ప్రోడక్ట్ని మనం సెకండరీ స్టాండర్డ్ అంటాం. క్లీనింగ్ వ్యాలిడేషన్లో స్వాబ్ శాంపిల్ మరియు రిన్స్ శాంపిల్ మధ్య తేడా ఏంటి. ముందుగా స్వాబ్ శాంపిల్ రియాక్టర్ లేదా ఎక్విప్మెంట్ లోపల డైరెక్ట్ గా స్వాబ్ తో అంటే ఒక కాటన్ స్వాబ్ తో తుడిచి శాంపిల్ ని తీయడం. ఇది ఎక్విప్మెంట్ వాల్స్ కి అంటిపెట్టుకున్న మెటీరియల్ ని డైరెక్ట్ గా గుర్తించడానికి బాగా పనిచేస్తుంది. తర్వాత రిన్స్ శాంపిల్ అంటే తుడవడానికి వీలు కానీ పైప్ లైన్స్ కానీ నాజిల్స్ కానీ వీటి గుండా సాల్వెంట్ ని పంపించి శాంపిల్ ని సేకరించడం. ఇది ఇండైరెక్ట్ మెథడ్. తర్వాత వెండర్ క్వాలిఫికేషన్ ఎందుకు చేస్తారు. API తయారీలో వాడే రా మెటీరియల్స్ ఈ స్టార్టింగ్ మెటీరియల్ లేదా సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సరఫరా చేసే కంపెనీల క్వాలిటీ పరీక్షించడం. సరైన వెండర్ని ఎంచుకోకపోతే రా మెటీరియల్ క్వాలిటీ మారి ప్రొడక్షన్ బ్యాచ్లు పాడయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఆడిట్ లేదా క్వాలిటీ అగ్రిమెంట్ ద్వారా చేస్తారు. తర్వాత షిఫ్టింగ్ ప్రాసెస్ ఎందుకు చేస్తారు. API డ్రైయింగ్ పూర్తయిన తర్వాత అందులో ఉండే లంప్స్ ఏవైతే ఉంటాయో వాటిని తొలగించడానికి మరియు ఒకే పరిమాణంలో అంటే ఒకే సైజులో యూనిఫామ్ పార్టికల్ సైజు రావడానికి షిఫ్టర్ ద్వారా ఈ జెలెడ్ అనేది పడతారు. అలాగే ఇది ప్యాకింగ్ ముందు ప్రొడక్ట్లో ఎలాంటి బయట ఫారిన్ పార్టికల్స్ లేవని కన్ఫర్మ్ చేస్తుంది. తర్వాత క్లాస్ 1 మరియు క్లాస్ 2, క్లాస్ 3 సాల్వెంట్స్ అంటే ఏంటి. API తయారీలో వాడే సాల్వెంట్స్ ను వాటి యొక్క టాక్సిసిటీ బట్టి 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3. క్లాస్ 1 అంటే ఉదాహరణకి బెంజిన్ కానీ కార్బన్ టెట్రాక్లోరైడ్ లాంటివి చెప్పుకోవచ్చు. అత్యంత ప్రమాదకరమైనవి అలాగే క్యాన్సర్ కలిగించేవి. వీటిని API తయారీలో వీటిని యూజ్ చేయకూడదు. అలాగే క్లాస్ 2 సాల్వెంట్స్ ఉదాహరణకు టోల్విన్ కానీ మెథనాల్, ఎసిటోనైట్రల్ వీటిని లిమిట్ పరిమాణంలో మాత్రమే యూజ్ చేస్తారు. వీటి యొక్క టాక్సిటీ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. తర్వాత క్లాస్ 3 సాల్వెంట్స్ ఉదాహరణకు ఎసిటోన్ కానీ ఇథనాల్ కానీ IPA ఇవి తక్కువ ప్రమాదకరమైనవి, లో టాక్సిక్ పొటెన్షియల్ ఉన్నవి. వీటికి 5000 ppm లేదా 0.5% వరకు పర్మిషన్ అనేది ఉంటుంది.